పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ప్రశాంతి నిలయానికి ప్రధాని మోదీ వెళతారు. బాబా మహాసమాధిని ఆయన దర్శించుకుంటారు. ఆ తర్వాత శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు ప్రధాని మోదీ. శ్రీ సత్యసాయిబాబా స్మారక నాణ్యం స్టాంప్ను ఆయన రిలీజ్ చేస్తారు. 100 రూపాయల నాణ్యంతో పాటు స్టాంప్ను ప్రధాని మోదీ రిలీజ్ చేస్తారు. ఈ నాణ్యానికి ఓవైపు సత్యసాయిబాబా చిత్రం, మరోవైపు అశోక స్తంభం ముద్రించారు. ఇక ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా హిల్వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. పుట్టపర్తి పర్యటన అనంతరం ప్రత్యేక విమానంలో తమిళనాడుకు పయనమవుతారు ప్రధాని. రైట్, పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానికి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ఘన స్వాగతం పలికారు. డీటెయిల్స్ అందించేందుకు మనకు ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, ఇవాళ పుట్టపర్తిలో కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్, పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ప్రశాంతి నిలయానికి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. బాబా మహాసమాధిని ఆయన దర్శించుకుంటారు. ఆ తర్వాత శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు ప్రధాని మోదీ. శ్రీ సత్యసాయిబాబా స్మారక నాణ్యం స్టాంప్ను ఆయన రిలీజ్ చేయనున్నారు. డీటెయిల్స్ అందించేందుకు మనకు లైవ్ లో ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే ఎయిర్పోర్ట్ నుంచి కాన్వాయ్ మూవ్ అయింది. మరికొద్దిసేపట్లో ఆయన మనం చూస్తున్నాం ప్రశాంతి నిలయం గోపురం దగ్గర మనం ఉన్నాము. ఈ లోపలికి ఆయన ప్రధాని రానున్నారు. ఇక్కడ బాబా మహాసమాధిని దర్శించుకున్న తర్వాత ఆయన ఇక్కడి నుంచి నేరుగా వెళ్తారు. మనం చూడొచ్చు, గోపురం ముందు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోరించినాయి. పూర్తి స్థాయిలో ప్రధాని రాక దృష్ట్యా ఈ మొత్తం ఇదంతా కూడా బ్లాక్ చేయడం జరిగింది. గోపురం దగ్గర ఉన్నటువంటి మెయిన్ గేట్ ను పూర్తిగా బ్లాక్ చేశారు. వివిఐపీలందరినీ కూడా మందిరం వెస్ట్ గేట్ నుంచి లోపలికి అలౌ చేస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా అక్కడి నుంచి లోపలికి రానున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రశాంతి నిలయం పెద్ద ఎత్తున భక్తులతో నిండి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే చాలా మంది బయట వేచి ఉన్న పరిస్థితి, పోలీసులు కాన్వాయ్ మూవ్ అయిన నేపథ్యంలో ఎవరిని కూడా ప్రధాని చేరుకునే అవకాశం ఉంది. చాలా మంది వివిఐపీలు కూడా లోపలికి వస్తున్న ఆ నేపథ్యంలో ప్రధాని కాన్వాయ్ అయితే మనం చూడొచ్చు, చాలా మంది విఐపీలు ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నారు. కొద్దిసేపు క్రితమే కిషన్ రెడ్డి కూడా లోపలికి రావడం జరిగింది. ప్రధాని కాన్వాయ్ మరికొద్దిసేపట్లో ప్రశాంతి నిలయం లోపలికి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ప్రశాంతి నిలయం గోపురం ముందు ఉన్నాము. ఈ గేట్ గుండా కాకుండా వెస్ట్ గేట్ నుంచి ప్రధాని వస్తానని చెప్తున్నారు. చాలా మంది విఐపీలు ఈ గేట్ గుండా కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో బాబా మహాసమాధిని ఏదైతే ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, మిగతా ముఖ్యులందరూ కూడా ఇక్కడ దర్శించుకుంటారు. ప్రశాంతి నిలయంలో స్వామి దర్శనం అనంతరం నేరుగా ఇక్కడి నుంచి ప్రధానమంత్రి హిల్వ్యూ స్టేడియానికి వెళ్తాడు. అక్కడ ఏదైతే ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమంలో దాంట్లో ప్రధాని పాల్గొనే అవకాశం ఉంది. అక్కడ నుంచి ఆయన అక్కడ ఏదైతే సాయిబాబా 100 సంవత్సరాల జయంతి కావడంతో శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన ఏదైతే 100 నాణ్యాన్ని ఈ రోజు రిలీజ్ చేయనున్నారో, అదేవిధంగా పోస్టల్ స్టాంప్ ను కూడా
ఈరోజు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రధాని చూస్తున్నాం లోపలికి వెళ్తున్నటువంటి కాన్వాయ్ మనం చూస్తున్నాం. ప్రధానమంత్రి మరి ప్రశాంతి నిలయానికి చేరుకున్నట్లు కూడా మనకి స్పష్టమవుతుంది. ప్రధాని కాన్వాయ్ కూడా మూవ్ అవుతున్నటువంటి దృశ్యాన్ని మనం లైవ్ లో చూస్తున్నాం. ఏదైతే ఈ ద్వారం గుండానే ప్రధానమంత్రి లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే బాబా ఈ గోపురం వెనుక స్ట్రైట్ గా వెళ్తే బాబా మహా సమాధి ఉంటుంది. అక్కడ ఆయన దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ప్రధానమంత్రి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ప్రధాని కాన్వాయ్ ఏదైతే మూవ్ అవుతుందో లోపలికి ఆ దృశ్యాలను మనం లైవ్ లో చూస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో నేరుగా ఈ గేట్ గుండానే ప్రధానమంత్రి వచ్చినట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. అయితే మరికొద్ది సేపట్లో నేరుగా బాబా సమాధి వారి దగ్గరికి వెళ్తారు. ఈ గోపురం ఏదైతే వెస్ట్ గేట్ కాకుండా ఇటువైపు ఉన్నటువంటి గోపురం దగ్గర నుంచే ప్రధానమంత్రి వస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలా మంది వివిఐపీలందరూ కూడా బాబా మహా సమాధి దగ్గరికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ ఏదైతే ప్రధానమంత్రి రాకతో అక్కడ బాబా దర్శనం చేసుకున్నారు. బాబా మహా సమాధిని దర్శనం చేసుకున్న తర్వాత ఎల్వి స్టేడియానికి వెళ్తారు. ఇక్కడ దాదాపు ఆయన ఒక 15 నుంచి 20 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా పోస్టల్ స్టాంపును రిలీజ్ చేస్తున్నారు. బాబా శత జయంతి సందర్భంగా బాబా పేరుతో ఒక పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేయనున్నారు. అదేవిధంగా 100 ఏదైతే నాణ్యాన్ని కూడా ఓవైపు రాజముద్రతో పాటు మరోవైపు సాయిబాబా ఉండే నాణ్యాన్ని కూడా ఇక్కడ ప్రధాని రిలీజ్ చేయనున్నారు. అది ఆన్లైన్ లో దాన్ని అమ్మకాన్ని కూడా త్వరలో తీసుకురావాలని కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత ఏదైతే 12:30కు ఈ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం జరగాల్సింది. అయితే కొంత ఆలస్యంగా ప్రధానమంత్రి వచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఏదైతే తమిళనాడు పర్యటనకు వెళ్లాల్సింది. తమిళనాడు పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో స్థానికంగా ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కడప పర్యటనకు వెళ్లే అవకాశం చేసిన. రైట్ ప్రవీణ్, అది ప్రధాని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. బాబా సమాధి దర్శన అనంతరం బాబా పేరు పైన స్టాంప్ను అదేవిధంగా నాణాన్ని రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత హిల్ వ్యూలో ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొంటారు ఇవాళ.